జోజో టీవీ. కోడిగుడ్లను ఇచ్చే చెట్టు. యశోద ఇంట్లో చాలా కోళ్లు ఉండేవి. వాటిని చూసుకోవడానికి తను చోటు అనే ఒక అబ్బాయిని పనిలో పెట్టుకుంటుంది. మామూలుగా అయితే చోటు చాలా మంచివాడు. కాని ఒకరోజు అతని మనసులో అత్యాశ మొదలవుతుంది. అరే, ఎన్ని గుడ్లున్నాయి! ఇన్ని కోళ్ళు ఉంటే డబ్బులు కూడా బాగానే వస్తాయి. నేను కూడా ఒక గుడ్లు రోజు దాచిపెట్టి బజార్లో అమ్ముతాను. నాకు కూడా చాలా డబ్బులు వస్తాయి. చోటు ఎవరికీ తెలియకుండా రోజుకి ఒక గుడ్డుని చెట్టుపైన దాచిపెట్టేవాడు. ఇంకా రాత్రి అక్కడికి వచ్చి గుడ్డుని అతనితో పాటు తీసుకుని వెళ్ళేవాడు. మరుసటి రోజు వాటిని అతను బజార్లో అమ్మేవాడు. అరే, రోజు ఒక్క గుడ్డే దాస్తుంటే మజా రావడం లేదు. ఇవాల్టి నుంచి నేను రోజు 2 గుడ్లను దొంగిలిస్తాను. 2-3 రోజులకు ఒక్కసారి వస్తాను. అప్పుడు డబ్బులు కూడా బాగా వస్తాయి. ఒకరోజు యశోద చోటుతో ఇలా అంటుంది. అరే చోటు, ఇదిగో నీ జీతం. ఇంకా నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు. నువ్వు చాలా కష్టపడతావు. నీ కష్టాన్ని చూసి నేను చాలా ఆనందపడతాను. ఇదిగో తీసుకో, కొన్ని మిఠాయిలు మీ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకెళ్ళు. యశోద ఎప్పుడూ చోటుని బాగా చూసుకుంటూ ఉండేది. తనకి ఈ విషయం తెలీదు, చోటు తనని మోసం చేస్తున్నాడు అని. ఒకరోజు చోటు ఆరోగ్యం పాడవుతుంది. అతను పనికి రాడు. కాబట్టి యశోదని అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు తను బయట చెట్టు దగ్గర ఊడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక గుడ్డు చెట్టు మీద నుంచి కింద పడుతుంది. అయ్యో రామా, కోడిగుడ్డు! అది కూడా చెట్టు మీద నుంచి! అరే, ఏం జరుగుతోంది? నాకు తెలిసి కోడైతే గుడ్లు పెడతాయి, చెట్టు పెట్టదు. నాకేదో తేడా అనిపిస్తోంది. చెట్టెక్కి చూస్తా. యశోద చెట్టెక్కి చూస్తే అక్కడ 6-7 గుడ్లు ఉంటాయి. ఇక్కడ గుడ్లు ఏం చేస్తున్నాయి? వీటిని ఇక్కడ ఎవరో దొంగతనం చేసి పెట్టారు. అలానే జరుగుంటుంది. కాని ఎవరు పెట్టుంటారు? చోటు అయితే కాదు కదా. చోటు మీద ఒక కన్నేసి ఉంచాలి. యశోద చాలా తెలివైంది, ఇంకా ఆలోచన గలది. తను బజార్ నుంచి ఒక సీసీటీవీ కెమెరా కొనింది. ఇంకా తన వాకిట్లో పెడుతుంది. మరుసటి రోజు చోటు పనికి రాగానే యశోద అతన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా అతను వెళ్ళిన తర్వాత కెమెరా చూస్తుంది. చోటు వస్తాడు, ఇంకా గుడ్లన్నీ ఎత్తుకుపోతాడు. యశోద అనుమానం నిజమవుతుంది. అయ్యో రామా, ఇంత పెద్ద దొంగతనం! నేనైతే చోటుని చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు అనుకున్నా. కానీ వీడు చిన్న చిన్న గుడ్లు కోసం ఇలా చేస్తాడని అనుకోలా. చోటు గుడ్లు అమ్ముతుంటే యశోద పట్టుకుంటుంది. ఏంటిరా చోటు, నేను జీతమిస్తాను, ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి మిఠాయిలు కూడా ఇస్తాను. నువ్వు ఈ చిన్న తప్పు చేసి నన్ను చాలా బాధ పెట్టావు చోటు. ఇంకా ఇంకా ఇంకెప్పుడు పనికి రాకు నువ్వు. అరే అక్క, నన్ను క్షమించు. తప్పు జరిగింది నా వల్లే. చోటు చాలా బ్రతిమలాడుతాడు. ఇంకా అతని తప్పుకి క్షమాపణ అడుగుతాడు. యశోద అతన్ని క్షమిస్తుంది. మంచిదైంది, సీసీ కెమెరా వల్ల నాకు ఇదంతా తెలిసిందే. లేకపోతే చెట్టు గుడ్లు పెట్టింది అనుకునేదాన్ని. రాబందు తల్లి పావురం. సోంపూర్ అడవిలో చిట్టి అనే ఒక పావురం ఉండేది. అది చాలా మంచిది, ఇంకా దయగలది. అది సోంపూర్ అడవిలో ఒంటరిగా ఉండేది. దాని చుట్టాలందరూ సోంపూర్ సిటీలో ఉండేవారు. చిక్కి అప్పుడప్పుడు వాళ్ల చుట్టాలని కలవడానికి సోంపూర్ అడవిలో నుంచి సోంపూర్ సిటీకి వెళ్ళేది. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగుల అంచులో దాన్ని చుట్టాలు గూడు కట్టుకుని ఉండేది. ఒకరోజు చిక్కి దాని అక్క సోనీని కలిసి సిటీ నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అది ఎగురుతూ ఇలా చూస్తుంది. అరే, ఇదేంటి? ఇక్కడేదో పక్షిలా కనిపిస్తుంది. సరే, వెళ్ళి చూస్తాను. అది కిందకి వచ్చి చూసేసరికి రాబందు యొక్క చిన్న రాబందు దెబ్బ తాకి కింద పడిపోయి ఉంటుంది. చిక్కి దానికి నీళ్లు తాగిస్తుంది. నీళ్లు తాగగానే రాబందు బిడ్డకు స్పృహ వస్తుంది. దాని పరిస్థితి చూసి చిక్కి ఇలా అంటుంది. ఒకవేళ దీన్ని ఇక్కడే ఇలాగే వదిలేస్తే చచ్చిపోతుంది. నేను నాతో పాటు తీసుకెళ్తాను. చిక్కి దాన్ని తీసుకుని దాని గుహలోకి వెళ్తుంది. ఇంకా దానికి చాలా సేవలు చేస్తుంది. కొన్ని రోజుల్లోనే అది బాగైపోతుంది. బాబు, నీ పేరేంటి అని చిక్కి అడుగుతుంది. అప్పుడు రాబందు ఇలా అంటుంది. నాకు కూడా ఎవరూ లేరు. ఇవాళ నుంచి నువ్వే మా అమ్మవి.
మా అమ్మ నాన్నల్ని వేటగాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. మీరు నన్ను కాపాడారు కాబట్టి మీరే నా అమ్మ నాన్న. చిక్కీకి దానిపైన జాలి కలుగుతుంది. ఇంకా అది కూడా దాని పిల్లలానే పెంచుకుంటూ ఉంటుంది. ఆ చెట్టుపైన ఉన్న మిగతా పావురాలకు ఈ విషయం అస్సలు నచ్చదు. అందరూ చిక్కీకి చాలాసార్లు అర్థమయ్యేలా చెప్తారు, కానీ చిక్కీ వాళ్ళ మాటలు అస్సలు వినేది కాదు. చిక్కీ ఆ రాబంది పేరు షేరు అని పెడుతుంది. ఒకరోజు అది షేరుని తీసుకుని సిటీకి వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అక్క కూడా దాన్ని చాలా తిడుతూ ఇలా అంటుంది, నాకు ఎవ్వరూ లేరు, ఇవాల్టి నుంచి నువ్వే మా అమ్మవే. అమ్మ నాన్నల్ని వేటగాడు తీసుకెళ్ళాడు, ఇంకా మీరే అన్నీ నాకు అని చిక్కీ అడుగుతుంది. రాబందు ఇలా అంటుంది, షేరు ఎవరిని ఏమీ అనదు. పద, మనం సిటీకి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుని వద్దాము. కానీ అది దాని గూడులోకి వెళ్లి చూసేసరికి చాలా బాధపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పాము చనిపోయి ఉంటుంది. ఇంకా పిల్లలు హాయిగా భోజనం చేస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళ అమ్మతో ఇలా చెప్తారు, చూసావా, నేను చెప్పాను కదా, షేరు నా పిల్లల్ని చంపి తినేస్తుందని. కానీ అది దాని గూడులోకి వెళ్లి చూసేసరికి చాలా బాధపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పాము చనిపోయి ఉంటుంది. ఇంకా పిల్లలు హాయిగా భోజనం చేస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళ అమ్మతో ఇలా చెప్తారు, అమ్మా, షేరు అన్నయ్య దాన్ని చంపేసి మమ్మల్ని కాపాడాడు, అందుకే బ్రతికున్నాము. చిక్కీ వాళ్ళ అక్క కూడా షేరుని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా వాళ్ళ చెల్లిని క్షమాపణ అడుగుతుంది. నిజంగా చెల్లి, నన్ను క్షమించు, నీ కొడుకు చాలా చాలా మంచివాడు, నువ్వు వీడికి మంచి సంస్కారం ఇచ్చావు. ఇవాల్టి నుంచి నేను కూడా వీడికి నిజమైన పిల్లిని. సరే పదండి, కలిసి భోజనం చేద్దాం, పదండి పదండి. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. పెద్ద కాళ్ళు ఉన్న రంగుల సింహం. ఒకరోజు అడవికి రాజైన సింహం చాలా బాధపడుతూ ఉంటాడు. అతని ఇద్దరు పిల్లలు రాజ్యాన్ని చూసుకోవడానికి సరైన వారిలా మారలేదని. రాజా ఇద్దరు పిల్లలు చాలా సన్నగా బలహీనంగా ఉంటారు. ఒకరోజు రాజా భార్య రాజాతో ఇలా అంటుంది, మీరైతే అన్నారు కదా, పిల్లలు పెద్దగా అయిన తర్వాత రాజ బాధ్యత పిల్లలకి అప్పజెప్పి మనిద్దరం హాయిగా తిరగడానికి వెళ్దామని, భగవంతుడి ధ్యానంలో మునిగిపోదామని, జలపాతాలలో తిరుగుదామని అన్నారు కదా. నేనైతే చెప్పాను, కానీ అదైతే అసాధ్యం. నువ్వు చూస్తున్నావు కదా, మన ఇద్దరు పిల్లలు ఎంత బలహీనంగా ఉన్నారో. వీళ్ళని చూసి ఒక పిల్లి కూడా భయపడదు. ఇంకా వీళ్ళు ఈ అడవిని మొత్తాన్ని ఎలా చూసుకోగలుగుతారు? అయితే మనం మహారాజా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అదే బాబా ఎప్పుడు మన గుహకి వచ్చి మనల్ని చూసి వెళ్తుంటారాయన. నువ్వు సరిగ్గా చెప్పావు, పదా వెళ్దాం. రాజాసింహం అతని భార్య ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకుని బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఇంకా అందులో నుంచి ఒక పిల్లని పిలిచి ఆశీర్వాదం ఇస్తాడు. మహారాజా, ఇప్పుడు నా కొడుకు చాలా పుష్టిగా బలంగా తయారవుతాడు కదా, అది నిజమే కదా? కంగారు పడకు తల్లి, నీ కొడుకు ఇప్పుడు ఒక అద్భుతమైన సింహంలా మారతాడు. అతని రంగు మారుతుంది, అతని కాళ్ళు కూడా చాలా పెద్దవిగా అవుతాయి. అడవి మొత్తం అతన్ని చూసి వణికిపోతుంది. రాజా ఇంకా రాణి చాలా ఆనందిస్తారు. బాబా మాటలు నిజంగా నిజమవుతాయి. కొన్ని రోజుల్లోనే రాజా కొడుకు నీలిరంగులోకి మారిపోతాడు. ఇంకా అతని కాళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇంకా అతని కాళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయంటే ఎవరినైనా సరే అతను చాలా హాయిగా చూసేవాడు. అడవిలో అందరికీ విషయం తెలుస్తుంది. ఇంకా రాజు అతని కొడుకు బలం గురించి చెప్పడానికి రాజ్యంలోని జంతువులందరినీ సభకు పిలుస్తాడు. చూడండి, ఇవాళ ఒక బాబా దయ వల్ల ఇంకా మా తపస్సుల ఫలితంతో నా కొడుకు చాలా పుష్టిగా మరియు దృఢంగా కూడా తయారయ్యాడు. నేను మరియు నా భార్య ఇక తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నాం. ఇంకా ఈ అడవికి సంబంధించిన ప్రతి విషయం కూడా నా కొడుకే చూసుకుంటాడు, సరేనా? ఒకవేళ ఈ విషయానికి ఎలాంటి అనుమానాలైనా మీ దగ్గర ఉంటే చెప్పండి. నేను అతని తెలివితేటలు మరియు అతని శక్తి గురించి మీ అందరికీ పరిచయం చేస్తాను. ఇక నుంచి నా కొడుకే ఈ అడవికి మహారాజుగా ఉంటాడు, సరేనా? మీరందరూ తనకి విధేయులై ఉండండి. అందరూ చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. ఇంకా గుసగుసలాడుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అన్ని జంతువులకు అనిపిస్తుంది,
ఇప్పుడు ఈ అద్భుతమైన సింహం వాళ్ళని చాలా బాగా చూసుకుంటారని ఇంకా వాళ్ళు నవ్వుకుంటూ ఒప్పుకుంటారు. రాజా ఇంకా రాణి వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్తారు. ఇంకా మరొక పక్క వాళ్ళ కొడుకు అడవి సేవలో మునిగిపోయి ఉంటారు. పూర్తి మనసుతో అడవి జంతువులకు సేవ చేస్తాడు. ఇంకా ఇప్పుడు అందరూ దాన్ని బాగా ఇష్టపడి స్నేహం చేయాలి అనుకుంటారు. ఇంకా ఇలా బాబా కృప వల్ల మరొకసారి ఆ అడవి ఆనందంగా తయారవుతుంది.